స్వామి క్రియేషన్స్ 456 ప్రేక్షకులకు నమస్కారం. మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫాలో చేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఆలయమునకు వచ్చారట. అప్పుడు వేసవి కాలం, మంటలు పుట్టించే ఎండలు. ఆ సమయములోనే గొల్ల మహిళ చల్లటి మజ్జిగ రామానుజాచార్యుల వారికి ఇచ్చిందట. రామానుజాచార్యుల వారు చల్లటి మజ్జిగ త్రాగి, నీవు ఎవరమ్మా అని అడిగినాడట. అయ్యా, నేను గొల్ల మహిళను, పాలు పెరుగు అమ్ముకుంటా. నా మనసులో ఉన్న సంకల్పము జరిగేలా ఆశీర్వదించండి. ఆమె మనసులో ఉన్న సంకల్పమే ఆ మండపం నిర్మించడం అని రామానుజాచార్యుల వారికి చెప్పిందట. త్వరలో పార్ట్ 8.